ఈ బాబాయ్ తన అన్న కొడుకుతో ఇలా అంటాడు, ఇక్కడి నుండి లేచి వెళ్ళిపో. నా కూతురిని నీకు ఇచ్చి ఎప్పటికీ పెళ్లి చెయ్యను. అప్పుడు అతడు ఇలా అంటాడు, బాబాయ్, మా నాన్న చనిపోవడానికి ముందే నా పెళ్లి మీ కూతురితో నిశ్చయించారు. మీరు ఇలా చేయకండి. దానికి బాబాయ్ ఇలా అంటాడు, నువ్వు పనికిమాలినవాడివి, నిరుద్యోగివి. నీలాంటి పనికిమాలినవాడికి నా కూతురిని ఇవ్వను. దానికి కూతురు, నాన్న, నేను ఉమర్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది. అప్పుడు తండ్రి, ప్రేమతోనే జీవితం గడిచిపోదు. ఈ పనికిమాలినవాడితో నువ్వు జీవితాన్ని ఎలా గడుపుతావు అని అంటాడు. అప్పుడు ఉమర్ తన బాబాయ్తో, నేను కష్టపడతాను, చదువుకున్నాను, చాలా త్వరలో నాకు ఉద్యోగం వస్తుంది అని అంటాడు. దానికి బాబాయ్ కోపంగా, నీ దగ్గర ఎలాంటి సిఫార్సు లేదు, లంచమివ్వడానికి డబ్బులు లేవు, నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని అంటాడు. ఉమర్ లేచి బయటికి వెళ్ళిపోతాడు. ఉమర్ను అతని స్నేహితుడు అడుగుతాడు, నువ్వు ఎందుకు అంత బాధగా ఉన్నావు? దానికి ఉమర్, మిత్రమా, నా దగ్గర ఎలాంటి ఉద్యోగం లేదు, అందుకే మా బాబాయ్ నాకు తన కూతురిని ఇవ్వడానికి నిరాకరించాడు అని అంటాడు. అప్పుడు స్నేహితుడు, మీ బాబాయ్ కూతురు నీకు కాబోయే భార్య కదా, ఆమెను నీకెందుకు ఇవ్వరు అని అడగ్గా, ఉమర్, ఆయన నన్ను పనికిమాలినవాడిని అంటున్నారు, మరియు నిరుద్యోగి అయిన వ్యక్తికి తన కూతురిని ఇవ్వలేనని చెప్పారు అని అంటాడు. దానికి స్నేహితుడు, మీ బాబాయ్ చెప్పిన దాంట్లోనూ నిజం ఉంది. ఈ రోజుల్లో ఎవరూ కూడా తమ కూతురిని నిరుద్యోగికి ఇచ్చి పెళ్లి చెయ్యరు కదా అని అంటాడు. అప్పుడు ఉమర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఉమర్ బాబాయ్ దగ్గరికి పెళ్లి సంబంధాలు చూసే వ్యక్తి మధ్యవర్తి వస్తాడు. బాబాయ్ అతన్ని, నా పని చేశావా అని అడుగుతాడు. దానికి ఆ మధ్యవర్తి, అవునండి, చేశాను. మీ అమ్మాయి కోసం నా దగ్గర చాలా మంచి సంబంధం ఉంది అని అంటాడు. దానికి బాబాయ్, ఇది చాలా సంతోషకరం, నేను కూడా నా కూతురి పట్ల నా బాధ్యతను నెరవేర్చాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మధ్యవర్తి, ఇలాంటి సంబంధాలు పదే పదే రావు. అయితే వారిది ఒకే ఒక డిమాండ్, కట్నంతో పాటు వారికి 10 తులాల బంగారం కూడా కావాలి అని అంటాడు. దానికి బాబాయ్, నేను కట్నం ఇవ్వగలను, కాని బంగారం ఇచ్చే స్తోమత నాకు లేదు అని అంటాడు. అప్పుడు ఆ మధ్యవర్తి, మీరు బంగారం ఇవ్వలేకపోతే ఈ సంబంధం ఎప్పటికీ కుదరదు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత కూతురు తండ్రి దగ్గరికి వచ్చి, ఈ రోజుల్లో జనాలు బంధాలకు విలువ ఇవ్వరు, డబ్బు మాత్రమే చూస్తారు అని అంటుంది. మరోవైపు 2 ఏళ్ల తర్వాత ఉమర్ కమిషనర్ అవుతాడు. మా స్నేహితుడు కమిషనర్ అయ్యాడన్న సంతోషంతో ఉమర్ స్నేహితులు అతనికి పూలదండలు వేసి శుభాకాంక్షలు చెబుతారు. అప్పుడు ఉమర్, మీకు కూడా శుభాకాంక్షలు అని చెబుతూ, ఇదంతా మీ ప్రార్థనలు, దువా మరియు మా బాబాయ్ ప్రార్థనల ఫలితమే అని అంటాడు. దానికి స్నేహితులు, ఉమర్ భాయ్, మా ప్రార్థనలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి అని అంటారు. ఇక్కడ బాబాయ్ తన కూతురితో, ఉమర్ కమిషనర్ అయ్యాడని విన్నాను, అమ్మా, నేను అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తున్నాను అని అంటాడు. దానికి కూతురు, ఇప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరే అతనికి పిల్లనివ్వనని నిరాకరించారు కదా అని అంటుంది. ఇంతలో తలుపు చప్పుడు అవుతుంది. తండ్రి తలుపు తీయగానే ఎదురుగా ఉమరుంటాడు. ఉమర్ను చూడగానే బాబాయ్, ఉమర్, నీకు శుభాకాంక్షలు చెప్పడానికే నేను వస్తున్నాను, రా, లోపలికి దయచెయ్యి అని అంటాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ లోపల కూర్చుంటారు. అప్పుడు బాబాయ్, నువ్వు కమిషనర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురిని నీకే ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి ఉమర్ నవ్వుతూ, మీ కూతురు నాకు ముందే నిశ్చితార్థమైన అమ్మాయి, ఆమె నా భార్య అవుతుంది. కాని జనాలు బంధాల కంటే కూడా అత్యాశకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఇప్పుడు నాకు అర్థమైంది అని అంటాడు.